దేశంలో ఒకవైపు జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దేశం యొక్క సంపద పెరుగుతున్నది. 6.5 నుంచి 7%కు ఇది సవరిస్తూ అంతర్జాతీయ సంస్థలు ప్రకటన చేసింది. కానీ అదే సమయంలో దేశంలో ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. అంబానీలకు 10 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక రిపోర్టు ప్రకారం దేశ జీడిపి మొత్తం భారతదేశంలో 50 మంది ప్రజలు, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు, సర్వీస్ సెక్టారు, వీరందరూ కలిసి సాధించిన ఉత్పత్తిలో 10% అంబానీల కుటుంబానికి చెందుతున్నదని రిపోర్ట్లు వచ్చింది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ఇవేమి వాళ్ళు సొంత ఆస్తులతో సంపాదించింది కాదు. ఈ కంపెనీలన్నీ కార్పొరేట్ కంపెనీలు కొద్దిగా పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని భూమి కానీ లేక యంత్రాలు కానీ వాటి విలువను 10 రెట్లు 100 రెట్లు చూపించి బ్యాంకుల్లో డబ్బు తీసుకొని పరిశ్రమ లేక వ్యాపారం పెట్టి ఆ తర్వాత దీన్ని షేర్ల రూపంలో ప్రజలకు అమ్ముతున్నారు. ఇందులో బ్యాంకు డబ్బు, షేర్ల డబ్బు 90% కొన్ని సందర్భాల్లో 99% ఉంటుంది. వచ్చిన ఆదాయంలో షేర్ హోల్డర్లకు ఇచ్చేటువంటిది 5% 10% అయితే కంపెనీ యజమానుల చేతిలో వారి కుటుంబాలకు మిగిలిన డబ్బంతా చెందుతుంది. రెండవ అంశం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక కొత్త రకమైనటువంటి ఆర్థిక మార్పులు తీసుకొచ్చారు. భారతదేశంలో మొదట్లో మోనోపోలీస్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఉండేది. అంటే ఏ ఒక్క కుటుంబం లేక ఏ ఒక్క కంపెనీ ఏ రంగంలోనైనా మోనోపోలీ పెరగకుండా దాన్ని నిరోధించడానికి ఒక చట్టము, దాన్ని పర్యవేక్షించే సంస్థ ఉండేది. అది ఆ సంస్థ ఇప్పుడు ఉన్నట్లు లేదు. మోనోపోలీస్ పెరుగుతూనే ఉన్నారు. రెండవది, గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ సంపాదించే వారి మీద ఎక్కువ ట్యాక్స్ ఉండేది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇందులో ఓ పెద్ద మార్పు వచ్చింది. 10 లక్షల రూపాయల పైన ఆదాయం ఉండేటువంటి వారికి 30% ట్యాక్స్. అంటే మధ్యతరగతి వ్యాపారస్తులు లేక పెద్ద ఉద్యోగస్తులు ఇలాంటి వారికి 1,50,000 2 లక్షలు నెలకు ఆదాయం ఉండేవారు 30% ట్యాక్స్ కట్టాలి. కానీ వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నటువంటి కార్పొరేట్ల ట్యాక్స్ 20%కు తగ్గించారు. అందులో అనేక ఎగ్జంప్షన్స్ మళ్ళీ ఉన్నాయి. దాన్ని ఈ మధ్యకాలంలో 22%కు పెంచారు. ఎక్కువ సంపాదించే వారి మీద ఎక్కువ ట్యాక్స్ వేయాలని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్లందరూ కలిసి ఒక లెక్క వేసి దాన్ని ప్రభుత్వానికి దరఖాస్తుగా పంపితే ఆ మెమరాండం మీద సంతకం చేసినటువంటి యూనియన్ నాయకులను వారు సస్పెండ్ చేశారు, నోటీసులు ఇచ్చారు. అంటే కార్పొరేట్ల మీద వేలు చూపించిన, ట్యాక్స్ వేయమని అడిగిన మోడీ ప్రభుత్వం సహించడానికి సిద్ధంగా లేదు.
ఆ కారణంగానే పేద దేశమైన భారతదేశంలో అదానీలు, అంబానీలు, దిమానీలు ఇంకా ఇతర కంపెనీలు వీరు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 1982లో ఈ దేశంలో 1% ధనికులకు వారి చేతిలో మొత్తం దేశ సంపదలో 6.1% ఉండేది. ఇది ఎక్కువే అప్పటికి. కానీ 22, 23 వచ్చేటప్పటికి 1% వారి చేతిలో 22.6%. అంటే దేశ సంపదలో 5% 1% ప్రజల ధనికుల చేతుల్లో పోగుపడుతుంది. అంబానీలకు ఇప్పుడు అంబానీ, బజాజ్, బిర్లా వీరి ముగ్గురికి 46 లక్షల కోట్ల రూపాయల సంపద ఈ 3 కుటుంబాల చేతుల్లో. ఇది చాలా ఎక్కువ. దీన్ని పునః పంపిణీ గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య యూరోప్లో, ప్రపంచంలో అనేక చోట్ల 2% ట్యాక్స్ అదనంగా వేయాలని కోరుతున్నారు. మన దగ్గర 2% కాదు, న్యాయబద్ధంగా దేశ ప్రజలందరిలాగా 30% వారి మీద కూడా పెట్టాలి. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్ల నుండి వచ్చే ట్యాక్స్ కంటే ఇతర ఉద్యోగులు, వ్యాపారులు ఇచ్చేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ 22%కి వస్తాయి. కార్పొరేట్లది 18-19% తగ్గింది. ఈ రకమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానతలు దేశంలో తీవ్రమైనటువంటి అసంతృప్తిని తీసుకొస్తాయి. ఒకవైపు జీడిపి పెరుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుందంటున్నారు. మరి 81 కోట్ల మందికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పేదరికం నిర్మూలనలో భాగంగా రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇంకో 10 కోట్ల మందికి ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ శాఖనే చెప్తుంది. 140 కోట్ల జనాభాలో 91 కోట్లు దుర్భరమైన దారిద్ర్యంలో 2 పూటలు తినడానికి తిండి లేకపోతే ప్రభుత్వం సహాయం చేయాల్సిన పరిస్థితిలో ఉంటే, మరొక వైపు 3 కుటుంబాల చేతుల్లో 48 లక్షల కోట్ల సంపద పోగుపడింది. ఇది సింగపూర్ జీడిపికి సమానం. దీని మీద తక్షణమే దేశవ్యాప్తంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు తగిన పద్ధతుల్లో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలి. థ్యాంక్ యూ.